షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 39వ వచనం. The Gospel according to St. Luke chapter 18 verse 38 and 39. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, Jesus son of David, have mercy on me, have mercy on me. ఈనాడు ఈ గొప్ప పదం మర్సీ చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోక శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతం సందర్శించాడు. ఆయన ఎరుకో పట్టణాన్ని సమీపించాడు. గుడ్డి వృక్షులు భర్తమై చూపులేని వాడు గట్టిగా కేక వేశాడు, దావీదు కుమారుడా, కరుణించుము, హ్యావ్ మర్సీ ఆన్ మీ. గాడ్ ఇస్ మర్సిఫుల్ గాడ్. మన కనికరం గల దేవుడు, కృపా కనికరం. కనికరం అన్న మాట చాలా శ్రేష్ఠ పదం, ఎంతో విలువతో కూడుకున్న పదం, గొప్ప సత్యం అందిస్తున్నది. యేసయ్య యొక్క కనికరం చాలా గొప్పది. యేసుక్రీస్తు ఈరోజు జీవించినప్పుడు ఆయన అనేక కరుణించాడు. ఈ గుడ్డి భర్తమైన ప్రభు కరుణించాడు. అనగా mercy is the fruit of compassion. Mercy is the fruit of compassion. ఏమో అర్థం గమనించినప్పుడు, not getting what we deserve, that is called mercy. Not getting what we deserve. We deserve punishment because we are sinners. We offended God. We failed God in many ways. But God showed mercy on us. God showed mercy on sinners. అనగా ప్రభు పనిష్ చేయడానికి, శిక్షించడానికి ఆయన సమర్థుడు. మన శిక్షక పాత్రలో మనం అపరాధం చేశారు కాబట్టి, దేహద్రోహమైపోయాం కాబట్టి, we must be punished for our sins, for our transgressions, for our shortcomings. కానీ ప్రభు శిక్షించడానికి ఆయన యోగ్యత ఉన్నది, శిక్షక పాత్ర అయినప్పుడు కూడా మనం శిక్షింపకుండా ఆయన కరుణించనగా క్షమాపణ ఇవ్వడం. God forgave our sins through the sacrifice of Jesus Christ. యేసు ప్రభు త్యాగం ద్వారా ఆ పనిష్మెంట్ మనకు కలగలేదు. That punishment fell on Jesus. Jesus was punished for our transgressions, for our sins on the cross of Calvary. కానీ ఆ పనిష్మెంట్ నుంచి మనం తప్పించబడ్డాం. బికాజ్ గాడ్ ఇస్ మర్సిఫుల్. దేని ఉగ్రత భరించలేము, మనం ఆ న్యాయకోపాన్ని భరించలేము. యేసే భరించి ఆ పనిష్మెంట్ ఆయన మీదే వేసుకున్నాడు. He paid the price for punishment, his own blood. Mercy means moving to action. మర్సీ అనగా ఇతరులకు సేవ చేయడానికి ప్రేరేపణ, స్ఫూర్తిని పొందుట. యేసు ప్రభు నాయన గ్రామంలో ప్రవేశించాడు. కుమారుడు, ఒక్కడే ఒక కుమారుడు చనిపోయాడు. వాడు వెళుతుండగా యేసు ప్రభు చూచి కనికరపడి, జాలిపడి పాడముట్టగా వాడు స్వస్థ పొందాడు. The compassion moved Jesus into action. The compassion for others. Compassion is not a feeling, but it is action. Action oriented. అనగా ఒక క్రియ చేయడానికి పురుకొల్పేది. దట్ ఈస్ రియల్ కంపాషన్. మంచి సమరయుడు, షోడ్ కంపాషన్ అండ్ దెన్ వూండెడ్ ట్రావెలర్. ఆ ప్రయాణికుని చూశాడు, శతార్థుడయ్యాడు. చూసి కనికరపడి ఆ వృత్తాంతమంతా బైబిల్ సగం లిఖించబడది. సో ఈ కంపాషన్ ఫర్ యాక్షన్. గాయాలు కట్టాడు, అక్షరాలు గాయాలు కట్టాడు, వాహనం ఎక్కించుకున్నాడు, పూటకుల ఇంటికి తీసుకెళ్ళాడు, 2 దేనాలు ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు కనికరం చూపించాడు. కాబట్టి మనం కూడా కనికరం చూపించాలి. ప్రభు చక్కటి ఉపమానం చెప్పాడు. యజమానికి వాడు వచ్చి ఉన్నాడు. అదేంతనగా దాదాపుగా 10,000 talents, ఒక తలాంతు తీసుకొట్టు 3,600 రూపాయలు. ప్రభు క్షమించాడు అని, ఆ దాసు క్షమించాడు.
యజమానుడు దాసును క్షమించాడు, రుణపడిన వాడిని. వాడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత వాడు మనకు వచ్చి ఉన్నాడు 100 దేనారములు, దేనికి ₹10. వాడు కనికరం పొందాడు, పనిష్మెంట్ నుంచి యజమాని తప్పించాడు. అతను కూడా బయటికి వెళ్ళిన తర్వాత అదే కంపాషన్ చూపించాలి. కానీ చూపించకుండా తక్కువ వచ్చిన వాడు కనుక 100 దేనారము 100 దేనారాలు వాడు జనస్థలం ఇచ్చాడు. ఆ విషయం యజమాని తెలిసింది. నేను కరుణించాను, క్షమించాను. I forgave a debt. I showed compassion on you. You are released. నీవు కూడా నీ తోటి దాసుని కరుణింపవలసి ఉన్నాను కదా. నువ్వు అదే చేయాలి, చేసి నువ్వు చేయాలని చేయలేదు. కానీ ఈ పనిష్ ద పూర్ ఫెలో ఓడ్ యు అండర్ దేనారీస్. కాబట్టి ప్రభు బలిని కోరడం లేదు, కానీ కనికరాన్ని కోరుతున్నాడు. మనం కూడా మన తోటి మానవుల పట్ల కనికరం చూపించాలి. అనగా మనం క్షమించాలి. మన క్రియాపూర్వకమైన కనికరముగా ఉండాలి. గుర్తుపడిన ప్రభు కనికరం చూపించాడు. హౌ మచ్ ఆన్ మీ అనగా ప్రభు నన్ను శిక్షించకుండా నాకు నీ దయ ప్రసాదించు. I did the punishment for my sins, but how much on me? The offended person was forgiven. ఎంత గొప్ప సంగతి గమనించినప్పుడు కనికరం కోరుతున్నాను, బలిని కోరడం లేదు. I deserve mercy, not sacrifice. నీ అర్పణ కంటే ప్రభు నీ కనికరం కోరుతున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆర్ షోయింగ్ మర్సీ ఆన్ అదర్స్, ఆర్ షోయింగ్ ఫర్గివ్నెస్ కాదండి. మనం క్షమించడం లేదు, మనం శిక్షించిన ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ప్రభు మాత్రమే అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోదాం. కనికరం చూపిద్దాం. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందున దేని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. There's a compassion in words, not in words but in deeds. అలాగే చేయడం పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య స్తోత్రం నాయన. నేను కనికరం చూపే కనికరం గారు తండ్రి వారి కనికరం పొందుదల దేని వాక్యం సెలవిచ్చేస్తారు. మీ స్తోత్రం నాయన. గుర్తుపట్టమై ప్రభువా కనికరం పొందగలిగాడు, కనికరం చూపించాడు, క్షమించాడు, స్వస్థపరిచాడు. తన స్తోత్రం చూపు దయచేశారు. మేము కూడా మా తను మా తోటి వాడిని కరుణించే కృపను దయచేయండి, క్షమించే కృపను దయచేయండి. ఆ కనికరం తన క్రియాత్మకమైన కనికరంగా ఉండకు కృపను దయచేసి విజ్ఞాపన చేస్తున్నాం. వాక్యం దర్శించి దీవించమని విజ్ఞాపన చేస్తాం. మనందరి కృపరాశాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్యను ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.